హలో హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మామిడికాయ పానకం పూరీలు చాలా టేస్టీగా ఉందండి. అంటే గోధుమ పిండితో అట్లు కూడా వేసుకోవచ్చు. నేను పూరితో ఇలా ట్రై చేశాను. మీరు ఎలా చేస్తారో నాతో కామెంట్లో తెలియజేయండి. ఇది నార్మలే అండి, అందరు చేసుకునేదే. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా మామిడి పండ్లు కిలో లేదా అరకిలో మీకు సరిపడా తీసుకొని వాటర్లో సోక్ చేసుకోవాలి. ఈలోపు మనకి గోధుమ పిండి పూరీల కోసం రెడీ చేసుకోవాలి. దానికి మీ ఫ్యామిలీకి సరిపడా గోధుమ పిండి ఎంత కావాలంటే అంత తీసుకొని దాంట్లో లిటిల్ బిట్ సాల్ట్ అలాగే పెరుగు వేసుకున్నాను. పెరుగు ఎందుకంటే పూరీలు మెత్తగా ఉంటాయి, అలాగే పొంగుతాయి అనేసి. అవన్నీ కలుపుకొని మెల్లగా వాటర్ పోసుకుంటూ పూరి పిండిలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ ఆయిల్తో కూడా మంచిగా కలిపితే చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి పూరీలు. అలా కలుపుకొని ఆ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడి పండ్లను తీసుకొని ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే కోసుకొని గుజ్జు తీసుకోవచ్చు, కానీ అలా కొంచెం మనకి కరెక్ట్గా రాదు. మిక్సీ పడితే కూడా బాగుంటుంది, కానీ నాకు మిక్సీ పడితే అంతగా ఇష్టం ఉండదు, అందుకే ఇలా చేశాను. ప్రెస్ చేసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా బయటకు తీసుకోవాలి. అలాగే స్కిన్కున్న గుజ్జును కూడా స్పూన్తో లేదా నైఫ్తో తీసుకోవాలి. ఇలా ఒక 2-3 మామిడి పళ్ళను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా ప్రెస్ చేస్తూ రసంలాగా తయారు చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేస్తే కొంచెం పల్చగా ఉంటుంది, సరిపోతుందని వాటర్ వేసాను. ఇలా డైరెక్ట్ మిక్సీ చేసి కూడా పూరీతో తింటే బాగుంటుంది. అలాగే మీకు స్వీట్కి సరిపడా చక్కెర వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. అలా కలిపి ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే దాంట్లో ఎండు కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ప్లెయిన్గానే ఇష్టం కాబట్టి నేను అలా చేశాను. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని పూరి కోసం చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉంచుకోవాలండి, లేకపోతే ఆ పిండి ముద్దలు ఆరిపోతాయి. ఒక్కొక్కటి తీసుకుంటూ పూరీ సైజులో తయారు చేసుకోవాలి. పూరీలు కొంచెం మందంగా ఉంటే పూరీలు మెత్తగా ఉంటాయి, పొంగుతాయి. మరీ పల్చగా చేసుకుంటే గట్టిగా అయిపోతాయి, పాపడాల్లాగా. చూసారు కదా, మీరు అప్పాలు చేసే మిషన్ ఉంటే దాంట్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు, కానీ దాంట్లో పిండితో రాదండి, ఆయిల్తోనే వస్తుంది. కొంచెం అలా తీయడానికి కష్టంగా ఉంటుందని నేను పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకున్నాను. ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంచుకొని పూరీలు వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేస్తే పూరీలు గట్టిగా వస్తాయి, అసలు పొంగే ఛాన్సెసే ఉండవు. బాగా ఎక్కువ కూడా గోల్డెన్ కలర్ బాగా మాడనివ్వద్దు, మామూలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పూరీలు చేసేటప్పుడు పూరీ చేసి ఇలా ఏ విధంగా అయితే మనం ప్లేట్లో కానీ కవర్లో కానీ దేంట్లో వేసుకుంటామో అలాగే తీసి వేస్తేనే పొంగుతాయి. ఎందుకంటే మనం అన్ని పూరీలు చేసేలోపు ఒకవైపు కొంచెం ఆరిపోతాయి కాబట్టి ఈజీగా పొంగుతాయి. ఒకవైపు కొంచెం వేగనిచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేస్తే ఈజీగా పొంగుతాయి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే పూరీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్టీ అయిన పూరీ మామిడికాయ పానకం, మామిడికాయ రసం లేదా మామిడి పండు రసం అంటాం మేము. మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. మిస్టేక్స్ ఉంటే చెప్పండి. వీడియో పూర్తిగా చూడడానికి
ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. చూసారు కదా మెత్తగా టేస్టీగా ఉన్నాయి. మేము తిని ట్రై చేసి చెప్తున్నాం కాబట్టి మీరు ఏ విధంగా చేసుకుంటారో కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.